మోటరోలా రేజర్ 60 అల్ట్రా 50 అల్ట్రాకి సక్సెసర్. ఇది ఒక ఫోల్డింగ్ మొబైల్ అనమాట. ఈ మొబైల్ 24వ తారీఖున ఈ నెల గ్లోబల్గా లాంచ్ అయిపోతున్నట్టుగా సో కన్ఫర్మ్ అయితే అయింది. ఇదే టైంలో మన ఇండియాలో కూడా ఈ మొబైల్ తీసుకొస్తారో చూడాలి. ఇందులో మనకి 6.10 ఇంచెస్ ఓఎల్ఈడి డిస్ప్లే అయితే ఉండబోతుంది. 4 ఇంచెస్ కవర్ డిస్ప్లే ఉంటుందన్నమాట. స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ రాబోతుంది. 12GB LPDDR5X ర్యామ్, అలాగే 4000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్, అలాగే 5 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వీళ్ళు 24వ తారీఖున గ్లోబల్గా లాంచ్ అయిపోతున్నారు. సో ఇంకా మొబైల్ ప్రైస్ ఎలా ఉంటుందంటే మేబీ నేను కూడా 1 lakh దగ్గర ఈ మొబైల్ ప్రైస్ వెళ్ళే అవకాశం ఉంది. లాస్ట్ టైం వీళ్ళు 50 అల్ట్రాని 1 lakh ప్రైస్ అయితే పెట్టారు రూపాయి తగ్గించి. ఈసారి ఈ మొబైల్ కూడా మనకి అదే రేంజ్కి అయితే తీసుకెళ్ళిపోతారు. ఇక వివో నుంచి వివో T4 ఇదే మొబైల్ని మనకి IQ G10 పేరు మీద ఆల్రెడీ లాంచ్ చేసేసింది. సో అదే మొబైల్ని ఇప్పుడు మళ్ళీ వివో T4 పేరు మీద 22వ తారీఖున లాంచ్ అయిపోతున్నట్టుగా అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తూ ట్వీట్ చేయడం అయితే స్టార్ట్ చేసిందనమాట. సో ఈ మొబైల్ ప్రైస్ 20 నుంచి 25,000 రూపాయల మధ్యలో ఉంటుందని తెలుస్తుంది. మనకి IQ G10 కూడా అంతే 20,000 రూపాయలు అయితే ఆ మొబైల్ తీసుకొచ్చారు. ఇక వీళ్ళిద్దరూ తెగించారు అనుకోండి, అంటే డిజైన్ పరంగా ఎటువంటి మార్పు కూడా చేయకుండా డైరెక్ట్గా IQ G10లోనే ఆ లోగో IQ తీసేసి ఆ బ్రాండ్ని వివో పెట్టేసి లాంచ్ చేసేయబోతున్నారు ఈ మొబైల్ని. ఇక నెక్స్ట్ చూస్తే రియల్మీ 14T ఈ మొబైల్ని త్వరలో మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైజెస్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. 8GB 128GB వేరియంట్ 17,999 రూపాయలు ఉండబోతుందంట. అలాగే 256GB వేరియంట్ 18,999 రూపాయలు ఉండబోతుంది. బ్యాంక్ కార్డ్ ఆఫర్ ఒక 1000 రూపాయలు మనకి డిస్కౌంట్ అయితే లభిస్తుందని తెలుస్తుంది. ఇంతకీ మొబైల్లో యూజ్ చేసిన ప్రాసెసర్ మీడియాటెక్ డెమెన్సిటీ 6300 ఈ ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ రాబోతుంది. ఇది 10,000 రూపాయల మొబైల్లో యూజ్ చేసే ప్రాసెసర్ అని చెప్పాలి. ఇప్పుడు కనుక చూస్తే 5Gలో మనం బేస్ వేరియంట్ మొబైల్స్లో ఈ ప్రాసెసర్ అయితే చూస్తుంటాం. కాకపోతే ఈ మొబైల్ మనం చెప్పుకోదగ్గ ఏమైనా ఫీచర్ ఉందంటే AMOLED డిస్ప్లేతో వస్తుంది. 2100 బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉంటాయి. IP69 రేటింగ్, 6000 mAh బ్యాటరీ ఈ మొబైల్ ప్రత్యేకత అని చెప్పొచ్చు. పోనీ ఇవన్నీ మనం చూసుకున్నా సరే అండర్ 15,000లో ఈ మొబైల్ తీసుకురావాలి. బట్ వీళ్ళు ఇక్కడ ప్రైజెస్ చూస్తే ఈ రేంజ్లో ఉన్నాయంటే చాలా కష్టం అనమాట ఈ మొబైల్ వెళ్ళడం. మన ఛానల్లో అన్బాక్సింగ్ వీడియో అయితే ఉంటుంది, కాకపోతే ఈ ప్రైజ్లో పెడితే మాత్రం మీరు కొనమాకండి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ One UI 7 ఈ నెల 7వ తారీఖున సామ్సంగ్ S24 సిరీస్ అలాగే జెడ్ ఫోల్డ్ అండ్ జెడ్ ఫ్లిప్ 6 ఈ సిరీస్లో రోల్ అవుట్ అయితే చేశారు. కొరియాలో, US అలాగే యూరోప్ ఈ కంట్రీస్లో అయితే రిలీజ్ చేశారు. ఈ రోజు గ్లోబల్గా వీటిని రోల్ అవుట్ చేయాలని చెప్పేసి అనుకున్నారనమాట. కాకపోతే ప్రస్తుతానికి దీనికి పోస్ట్ పోన్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. దానికి కారణం ఏంటంటే వీళ్ళు తీసుకొచ్చిన ఈ కొత్త యూఐలో One UI 7లో కొన్ని బగ్స్ అయితే ఉన్నాయి. మెయిన్లీ చూసుకుంటే S24 సిరీస్లో Exynos 2400 ప్రాసెసర్తో వచ్చిన మొబైల్స్ ఉన్నాయి కదా, ఈ మొబైల్స్లో అన్లాక్ ఇష్యూస్ అయితే ఏర్పడ్డాయంట. ఎప్పుడైతే అప్డేట్ చేసుకున్నారో అప్డేట్ చేసుకున్న తర్వాత మనకి లాక్ స్క్రీన్లో ఉండగా అన్లాక్ చేయాలంటే అన్లాక్ అయితే అవ్వట్లేదంట. ఇది ఒక ఇష్యూ. ఇంకోటి వచ్చేసరికి మనకి సెక్యూర్ ఫోల్డర్ ఉంటుంది కదా ఈ సామ్సంగ్ మొబైల్స్లో, అందులో మనం ఏదైనా ఇమేజెస్ లాంటివి పెట్టుకున్నప్పుడు బయట ఎవరు కనబడకూడదు. అవి సెక్యూరిటీ ఫోల్డర్లో పెట్టుకున్న ఇమేజెస్ని గ్యాలరీ స్టోరీస్ అని తీసుకొచ్చేసి చూపించేస్తుందంట. సో ఇది చాలా పెద్ద ఇష్యూ అని చెప్పొచ్చు. పాపం ప్రైవేట్ ఫొటోస్ ఎవరో ఒకరు దాచుకుంటారు. సో అలాంటివి ఇలాగ బయటకు అయితే వచ్చేస్తున్నాయి. సో దీనివల్ల ప్రస్తుతానికి వీళ్ళు ఆపినట్టుగా తెలుస్తుంది. పోస్ట్పోన్ అయితే చేశారు. సో మరి ఎప్పుడు రోల్ అవుట్ చేస్తారనేది అయితే చూడాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus 13T ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అయితే ఇప్పుడు మనకి రివీల్ అయిందనమాట. ఒక వీడియో అయితే బయటకు వచ్చింది. ఈ వీడియోలో మనకి మొబైల్ డిజైన్ అయితే బయటకు వచ్చింది. సో దీని ప్రకారం మొబైల్ ఎలా ఉండబోతుంది అనేది మనకైతే అర్థమైపోయింది. గూగుల్ పిక్సెల్ 9 ఫోల్డ్ మొబైల్ తీసుకొచ్చింది కదా, బ్యాక్ సైడ్ కెమెరా మోడ్యూల్. సో ఆ టైప్లో కనిపించింది. సో మనకు తెలిసిందే OnePlus ఇంతకుముందు ఈ టీని తీసుకొచ్చేది, తర్వాత 11R 12R తీసుకొచ్చిన తర్వాత ఈ టీని డిస్కంటిన్యూ చేశారు అనుకున్నాం. బట్ ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ వీళ్ళు టీని అయితే కొనసాగిస్తున్నారు. ఈ మొబైల్లో మనకి 6.3 ఇంచెస్ 1.5K రెజల్యూషన్తో OLED డిస్ప్లే అయితే ఉండబోతుంది. అంటే డిస్ప్లే సైజ్ చిన్న సైజ్ అయితే ఉండబోతుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇంకో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. 6000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో ఈ మొబైల్ అయితే రాబోతుందంట. సో ఈ మొబైల్ నేను అనుకోవడం 40 to 45 ఆ మధ్యలో మన ఇండియాలో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇక నెక్స్ట్ చూస్తే మనకి CMF Phone 2 Pro. యాక్చువల్గా CMF లాస్ట్ ఇయర్ మనకి Phone 1 అయితే ఫస్ట్ మొబైల్ని లాంచ్ చేసింది. ఆ తర్వాత Phone 2 రావాలి కదా, ఇప్పుడు Phone 2 Proని వీళ్ళు ముందుగా తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. అయితే మనకి CMF అంటే నథింగ్ బ్రాండ్ తెలిసిందే కదా. నథింగ్ ఫోన్స్ ఇప్పటి వరకు తీసుకొచ్చిన అట్లో కానీ CMF నుంచి ఒక ఫోన్ తీసుకొచ్చినా వీళ్ళు అవుట్ ఆఫ్ బాక్స్ ఛార్జర్ ఇవ్వలేదు. వీళ్ళ దగ్గర అన్నీ బాగుంటాయి. UI బాగుంటుంది, మొబైల్ డిజైన్ బాగుంటుంది, ప్రైజెస్ కూడా పర్వాలేదు, బాగానే తీసుకొస్తారు, అన్నీ బాగుంటాయి. అవుట్ ఆఫ్ బాక్స్ ఛార్జర్ ఇవ్వకపోవడమే పెద్ద తలకాయ నొప్పి అనమాట వీళ్ళ దగ్గర. సో ఇప్పుడు మనకి అవుట్ ఆఫ్ బాక్స్ ఛార్జర్ కూడా ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. వీళ్ళు టీచ్ చేసిన దాని ప్రకారం బాక్స్లో ఛార్జర్ కంపార్ట్మెంట్ అయితే కనిపిస్తుంది అనమాట. దీని ప్రకారం వీళ్ళు అవుట్ ఆఫ్ బాక్స్ ఛార్జర్ ఇవ్వబోతున్నారు. మరి ఏ ఛార్జర్ ఇస్తారు చూడాలి. ప్రస్తుతానికి CMF బ్రాండ్ నుంచి 33 వాట్ 65 వాట్ అలాగే 100 వాట్ గ్యాన్ ఛార్జర్స్ని అయితే అమ్ముతున్నారు. ఇక ఈ CMF Phone 2 Proతో పాటు వీళ్ళు Buds 2, Buds 2A, Buds 2 Plus అని బడ్స్ను కూడా అయితే లాంచ్ చేయబోతున్నారు.